లక్ష్మణ సార్ చెప్పండి, వినిపిస్తా ఉంది సార్. ఓకే, అనలిటికల్ స్కిల్స్ లో ఇంతవరకు ఏం నేర్చుకున్నారు? నాకు చెప్పాలా? అనలిటికల్ స్కిల్స్ లో ఇంతవరకు ఏం నేర్చుకున్నారు? చెప్పండి సార్. క్వశ్చన్స్ వేయకూడదా? ఏమ్రా, అనలిటికల్ స్కిల్స్ లో ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నారు? మీకు గుర్తుండే చెప్పండి. రావాలి. ఏం చెప్పండి సార్. ఎవరైనా చెప్పండి అమ్మా. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పండి. అనలిటికల్ స్కిల్స్ లో ఇంతవరకు ఏమి నేర్చుకున్నారు? నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు పిలవలేనమ్మా, ఎవరో ఒకరు చెప్పండి, పర్లేదు. నంబర్ సిస్టమ్ సార్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రాబ్లమ్స్ చెప్పినారు సార్. టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పినారు. పర్సంటేజెస్, ప్రాఫిట్స్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నంబర్ సిరీస్ మీద చెప్పినారు సార్. ఓకే, ఆడ్ మ్యాన్ అవుట్ చెప్పినారు సార్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఇప్పుడు అవరేజెస్. రైట్ రైట్ చెప్పండి మీరు. మళ్ళీ పై చార్ట్స్, డయాగ్రామ్స్. అంతే సార్. ఈ స్కిల్స్ అక్వైర్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలా? ఫస్ట్ మాట్లాడాలా, అర్థమవుతుందమ్మా? ఫస్ట్ డిస్కస్ చేయాలి. ఎవరితో డిస్కస్ చేయాలి? ఫస్ట్ మీతో మీరే డిస్కస్ చేయాలా, అంతే కదా? స్కిల్స్ మనలో డెవలప్ కావాలి అంటే, స్కిల్స్ అంటే నైపుణ్యత కదా తెలుగులో, నైపుణ్యత కదా. సో నైపుణ్యత అనేటువంటిది, దట్ ఈస్ స్కిల్స్ అనేటువంటి దానికి డెవలప్ కావడానికి ఒక లెక్చరరే ఏమీ చేయలేడు, ఓకేనా? బుక్స్ ఏమి చేయలేంది, మెటీరియల్ ఉన్నంత మాత్రాన బట్టి మనం రాసుకుంటే కూడా అదేమి రావు. ఇది ఏదైనా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రేపు ఎందుకు అనలిటికల్ స్కిల్స్ పెట్టారు చెప్పండి? ఆఫ్టర్ డిగ్రీ మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, రైల్వేస్ కావచ్చు, బ్యాంక్ క్లరికల్ ఎగ్జామ్ కావచ్చు, క్లరికల్ పోస్ట్ కావచ్చు, లేదా పిఓస్ కావచ్చు, ఈవెన్ ఐఏఎస్ పోస్టులు కూడా కావచ్చు, ఐ మీన్ సివిల్ సర్వీస్ కూడా కావచ్చు. సో ఎక్కడైనా ఈ రీజనింగ్ కావచ్చు, ఈ అనలిటికల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఓకే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మినిమం ఉండాల. బ్యాంక్ ఎగ్జామ్ రాసినా, రేపు రైల్వేస్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ బ్యాంక్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా కానీ ఖచ్చితంగా స్కిల్స్ అనేటువంటి, దట్ ఈస్ రీజనింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అరిథమెటిక్, అవన్నీ కూడా దాంట్లోనే. సో ఇవన్నీ కూడా మనకు నైపుణ్యము సాధించాలి. ఎవరికి వాళ్ళు నైపుణ్యము సాధించాలి అంటే, ఎవరికి వారు నంబర్ ఆఫ్ టెస్ట్లు రాయాలి.
నంబర్ ఆఫ్ సెల్ఫ్ టెస్ట్లు, యాక్చువల్ చెప్పాలంటే సెల్ఫ్ టెస్ట్లు రాయాలి, ఖచ్చితంగా సెల్ఫ్ టెస్ట్లు రాయాలి. ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్, దాన్ని ఇప్పుడు నేను ప్రాక్టీస్ అనే మాట కొత్త పదం చెప్తున్నాను, ఎవరైతే ఎక్కువ సెల్ఫ్ గా ప్రాక్టీస్ చేస్తారో దొరికిందంతా, ఇప్పుడు మీరు సుడుకో ఉంది మీకు తెలుసు కదా, సుడుకోనా దాని ఏమంటారు లక్ష్మణ నీ భాష చెప్పరా, సుడుకో విన్నారా? హిందూ పేపర్ వస్తూ ఉంటది, అక్కడక్కడ ఉంటది. సో అది సార్ ఫిల్అప్ చేయడం కానీ ఇవన్నీ కూడా, ఈవెన్ చెస్ ఎవరన్నా ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా, మీకు ఎవరు మనకి చెస్ గ్రాండ్ మాస్టర్ మనకి విశ్వనాథ్ ఎవర్రా? విశ్వనాథన్ ఆనంద్. సో అది ఆయన శారీరక శ్రమ ఏం లేదు ఆయనకి, అవునా కదా? ఆయన ఏం చేశాడు, స్కిల్స్ ఎంత ఎక్కువ అంటే దాంట్లో ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మామూలుగా చెస్ లో ఏముండదు, రొటీనే కదా, ఏమంటారా కింగ్ క్వీన్ ఇంకా సైనికులు మంత్రులు ఉంటారు కదా, మంత్రి గింత్రి అని. సో ఆ మూమెంట్ అనేది మనం ఎలా లాజికల్ గా మూవ్ చేయాలా, అందుకని చెప్పేది ఈ ప్రకృతిలో ప్రతి మూమెంట్ మ్యాథమెటిక్సే. ప్రతి మూమెంట్ మ్యాథమెటిక్స్ ని ఎవరు సపరేట్ గా మనము తీసుకొని దాన్ని ఏమంటారు ఫిల్టర్ చేసి నేర్చుకునే సబ్జెక్ట్ ఏం కాదు. ప్రతి ఒక్కరికి ఇది మ్యాథమెటిక్స్ అనేటువంటిది మీకు తెలియకనే మీకు వాడేస్తూ ఉంటారు. తెలుగు భాష నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు తెలుగు ఎట్లా వాడుతున్నా అంటే మాట్లాడుతున్నాను అంతే, అది ఎట్లన్నా నేను ఈ దేనికైనా మనం వాడేస్తున్నాం స్కిల్స్, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విధంగా స్కిల్స్ డెవలప్ కావడానికి మీరు నంబర్ ఆఫ్ సెల్ఫ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇక్కడ ప్రపంచంలో దొరికేది ఉంటది, అన్నీ మీ పక్కనే ఉంటది. బట్ ఇప్పుడు ఒక 100 మంది కోచింగ్ తీసుకుని అనుకుంటా, ఎక్కడో చోట ఒక 100 మంది ఏదో ఒకటి బ్యాంక్ ఎగ్జామ్స్ కు దేనికి కోచింగ్ తీసుకున్నారు అనుకోండి, తీసుకుంటే దాంట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఏ 5% 10% ఉంటారు. అని కాదు, ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటాడో వాడు స్కిల్స్ డెవలప్ చేసుకుంటాడు. సో స్పీడ్ వచ్చి ఉంటుంది. స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంపార్టెంట్ కదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అయినవాడు కానీ ఏది ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ ఎవడన్నా చేయగలుగుతాడు, చేయలేమా? చిన్న చిన్నవి ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు ఎల్సిఎం నేర్చుకుంటారు, పర్సంటేజ్ నేర్చుకుంటారు, రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకే, పార్ట్నర్షిప్ పైన ప్రాబ్లమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఏమి ఎల్సిఎం, జిసిడి ఎక్సెట్రా, దీనిపైన ప్రాబ్లమ్స్ ఎవరైనా చేస్తారు. కానీ స్పీడ్ గా నువ్వు చేయాలి, ఇచ్చేటువంటి టైంలో ఏదో సమ్ గివెన్ టైం ఏదో ఉంటుంది కదా, ఆ టైం ప్రకారంగా మనకు స్పీడ్ గాను చేయాలి. తర్వాత కరెక్ట్ గా నువ్వు చేయాలి, అక్యురసీ, అవునా కదా, తప్పులు చేయకూడదు కదా. ఇవి రెండు ఇంపార్టెంట్. అక్యురసీ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది ఎవరైతే ఉంటుంది, ఎవరి దగ్గర అయితే ఉంటుందో, స్పీడ్ రావాలంటే ఏం చేయాలా, ప్రాక్టీసే కావాలా, అక్యురసీ కూడా ప్రాక్టీసే కావాలా. సో నేను చెప్పొచ్చేది ఏమంటే, మీకు దొరికేటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో అది మిగతా సబ్జెక్ట్స్ లాగా, తెలుగు కావచ్చు లేదా మామూలు రొటీన్ సబ్జెక్ట్స్, ఫార్మల్ సబ్జెక్ట్స్ గా లేకుండా అలాగా చూసుకుంటే ఎవరికి జాబ్స్ రావు. ఫార్మల్ సబ్జెక్ట్స్ అనేది జస్ట్ మనకి మార్కులు, బిఎస్సి లేదా సమ్ ఇంత గ్రేడ్ లో పాస్ అయినామో అట్లా ఇట్లా చెప్పుకోవచ్చు, చెప్పుకోవడానికి సర్టిఫికెట్లు అది వేసుకోవడానికి మనకు వస్తుంది. కానీ నెక్స్ట్ బాహ్య ప్రపంచంలో ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఈ అనలిటికల్ స్కిల్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి, దట్ ఈస్ మినిమం. ఇది నేను చెప్పేది మినిమం. ఇది ఉన్నటువంటి వాడు మాత్రమే సక్సెస్ వైపు అడుగు వేస్తా ఉన్నట్టే లెక్క. స్కిల్స్ వచ్చేసినంత మాత్రాన కాదు, అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాదాపు నాకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 11 మెంబర్స్ ఉన్నారు. బట్ మీకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది మీరే చూడండి. ఇక్కడ ఉండేటువంటి 11 మెంబర్స్, ఈ 11 మెంబర్స్ కి కూడా మనకు జాబ్స్ రావాలనే ప్రయత్నం చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు?
మోపుడన్ని ఉన్నాయి ఇంటర్నెట్ లో మోపుడన్ని అంటే అర్థమవుతుంది కదా. నంబర్ ఆఫ్ ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి. మీకు అంటే చూసుకోండి కాబట్టి అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నేను నంబర్ ఆఫ్ ఫ్రీ అనలిటికల్ స్కిల్స్ పైన మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. అనలిటికల్ స్కిల్స్ చూడండి, పారాగ్రాఫ్ పైన లేదా రీజనింగ్ పైన, ఓకేనా, స్కిల్స్ పైన ఏదైనా ఒకటని కాదు, అన్ని రకాలుగా చెప్పేది. స్కిల్స్ పైన టెస్ట్లు పెట్టుకోవచ్చు. టెస్ట్ పీడిఎఫ్ ఉన్నది, ఆన్లైన్ టెస్ట్లు ఉన్నది. మీరు గమనించండి, మీరు సెర్చ్ చేయడమే మీ పని. మీరు ఏది సెర్చ్ చేస్తే మీకు అది కనిపిస్తుంది. ఓకేనా. కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, కొన్ని డబ్బులు పెట్టి కూడా మనము టెస్ట్లు రాసేది ఇది కూడా ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ టెస్ట్ ఓకే చూద్దాం, ఇంకేం లేదు. మీకు ఇవన్నీ కూడా సెల్ఫ్ అక్వైర్డ్ నాలెడ్జ్. ఓకేనా, సెల్ఫ్ అక్వైర్డ్ నాలెడ్జ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం మీకోసం, మేమంతా కూడా ఇట్లా చేసాము రే. జస్ట్ చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఊరికి మీకు షో చేస్తాను, నేను చూపిస్తాను ఇక్కడ. సో టైమ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్, ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి. ఇక్కడ ఏమి ఇచ్చారు, నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎటువంటిది నంబర్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, డబ్బులు కట్టి ప్రాక్టీస్ చేసే టెస్ట్లు ఉన్నాయి. చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, టైం అని ఇట్లా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మీకు డబ్బులతో అంటే కొంత సర్టన్ అమౌంట్తో మనం ఆ టెస్ట్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే నంబర్ ఆఫ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి తెలియకనే ఆ స్కిల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రధాన పాత్ర ఎవరు అంటే మీరే. మీకు జాబ్ రావాలంటే కారణం ఎవరు? మీకు జాబ్ రావాలంటే కారణం ఎవరు? కాలేజీ ప్రిన్సిపాలా? కాలేజీనా? మీ అమ్మ నాన్న? మేమా? మీరా? చెప్పండి. ఎవరి కర్మకు వాడే బాధ్యుడు అంటలా. అర్థమవుతుందా? నేను తిట్టడం లేదా రే, మిమ్మల్ని తిట్టడంలే. ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేసిన విషయాలే మీకు కూడా పంచుకుంటున్నాం, వేరే ఇంకేం లేదు. ఓకే, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యత అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత అని అంటున్నాం కదా, రకరకాల సామెతలు అవి. సో ఎవరెంత ప్రాక్టీస్ చేస్తే వాడికి అంత గెయిన్ ఉంటుంది. ఇక్కడ పక్కన చూసి చేసినంత ఏముండదు. చెప్పండి సార్. రైట్, ఇక్కడ 2 రకాల టెస్ట్లు ఊరికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ది టెస్ట్ విల్ బి పాజ్డ్. ది టెస్ట్ కెనాట్ బి పాజ్డ్. ట్రై టు టేక్ టెస్ట్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ యూ విల్ నాట్ బి డిస్టర్బ్డ్. సో ఏం రాశారు ఇక్కడ? టెస్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 15 నిమిషాలు ఇచ్చాడు. ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైము? 1.5 నిమిషం. సరే చూద్దాం, టైం టెస్ట్ చూద్దాం. మీరు నాకు చెప్పాలి టకటక. విచ్ ఆఫ్ ది బాక్సెస్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ది సీక్వెన్స్? చెప్పండి. ఇక్కడ చూడండి, ABCDE సంథింగ్ ఇది ఇచ్చారు. ఇక్కడ ఈ సెలక్షన్స్ లో ఏది దీని తర్వాత ఇక్కడ వరుసగా పైన ఇచ్చారు బాక్సులు. టైం తీసుకొని చెప్పండి, కానీ 1.5 నిమిషంలో అయిపోవాలి, అంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. పక్కన టైం కూడా మీకు పోతా ఉంటుంది చూడండి, కౌంట్ అవుతుంది. పైన అడ్డు వరుసలో 1 2 3 4 5 ఉంది. దీని తర్వాత ఏది వస్తుంది అనేది, ABCDలో ఏది వస్తుందో చెప్పండి. టైం అవుతుంది.
ఎవరో ఒకరు మైక్ ఆన్ చేసి చెప్పండి. ఊరికే ప్రాక్టీస్ చేద్దాం ఉమ్మడిగా. సార్ ఈ సార్ ఈ రైట్, చూద్దాం ఆన్సర్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ది బాక్సెస్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ది సీక్వెన్స్. ఇక్కడ పైన చూసుకుంటారండి, ఈ ఏబిసిడీలు ఏది కరెక్టో. ఎవరైనా చెప్పొచ్చమ్మా, లక్ష్మణ్ చెప్తారండి, మీరు మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటుందండి. ఇది మీరు మేము మనము చేసేటువంటి ప్రాక్టీస్ టెస్ట్. చెప్పు, గట్టిగా చెప్పరా. సీనా? ఓకే, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. రైట్, దీనికి చెప్పండి. రెండు టాపిక్స్ చెప్పేస్తాను సార్. ప్రాక్టీస్ కోసం ఇండియన్ మిక్స్ లో కూడా ఉంది సార్. ఇండియా మిక్స్ అని ఉంటుంది. దాంట్లో కూడా నెక్స్ట్ చెప్పరా, టైం అవుతుంది. ఏనమ్మా? ఓకే, నువ్వేం చెప్తే అది కొట్టేసా. రైట్, నెక్స్ట్. ఉన్నాయి సార్, ఫైడ్ ఉన్నాయి. చెప్పినాడు కాబట్టి వచ్చేసింది. ఏదమ్మా అమ్మ ఇది చెప్తుంది ఉండరా. ఈయన ఇవేమంటావా? అవును సార్. ఓకే అమ్మా. డిపెండ్ చేస్తాం సొల్యూషన్ బై టైం. హాఫ్ అన్ అవర్లోనే సార్, హాఫ్ అన్ అవర్ 25 minutes 40 questions ఆన్సర్ చేసాను లాస్ట్ టైం సార్. అందరూ చేస్తే మళ్ళీ కానీ 5వ క్వశ్చన్ ఇచ్చినాము ఇప్పుడు, ఇంకా టైం ఉంది, నెమ్మది కాలేదు. ఈయన మిగతా వాళ్ళు ఈయన ఏమంటావా? లక్ష్మణ్, ఈయన ఏనా? లాస్ట్ ఓకే, ఇంకా 5 క్వశ్చన్లు ఉన్నాయి. యాక్టివ్గా ఉంటుంది సార్, ఆడు ఎక్కువ కనెక్ట్ అవుతారు. చూసారు ఎంతమంది వచ్చినారా? ఆన్సర్ కాదు అది. ఇప్పుడు ఆర్ట్ టైం కాబట్టి తక్కువ వచ్చారు వాళ్ళు. వేరే తెలుగు మీడియం వాళ్ళు వేరే క్లాస్ ఉంటారు, మైక్రో క్లాస్ వేరే క్లాస్ ఉంటుంది. ఎవరు కనెక్ట్ అవ్వాలి సార్. బి అక్కడ ఎవరో ఏమో చెప్తున్నారు. రైట్ అమ్మా. ఓకే, రైట్. 4 questions, nearly 9.5. ఈ క్వశ్చన్ మార్కులు ఏమని? అలా రాసుకొచ్చాను. అన్నీ ఉంటుంది. బిజిఎస్ యాప్టిట్యూడ్ జీకే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. చాలా బాగుంటుంది.
వాళ్ళకి లింక్ పెట్టావా? పెట్టి ఈ ఊర్లో పార్టీస్ చేయమని చెప్పిన అంతే. వాళ్ళకి నోట్స్ పెట్టిన, వేరే డౌన్లోడ్ మెటీరియల్స్ పెట్టిన. యాక్టివ్గా ఉన్నారు సార్ కొంతమంది. ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళకి వస్తాయి అంతే. కొంతమంది ఇంకేం చేయలేదు కదా. డి సార్ డి. జామ్ పెట్టలేదు సార్. కాయలు కూడా ఉన్నాయి. రైట్, ఓకే. 3 questions. మార్నింగ్ 4 నుంచి తెంపారు. ఎయిత్ వన్ బి. బి సార్. ఓకే ఓకే. డైరెక్షన్స్ యాంగిల్ చూసుకోమని పెట్టేసాను. వాళ్ళకి అన్ని అది చెప్పేస్తుంటావు కదా ఆల్రెడీ. రీజనింగ్ కదా, స్కిల్స్ సార్ ఈ రొటేషన్ అది చూస్తే తెలుస్తుంది సార్. మనం ఇది వాళ్ళకి చూపించలేదు, చెప్పాలి కూడా రావాలి. నాన్ వర్బల్లో ఇది లేదు. ఇది ఈజీ చేస్తారు కదా సార్. రొటేషన్, యాంగిల్ రొటేషన్ ఏదో పెడతాం. ఇది వాళ్ళకి కాన్ఫిడెన్స్ కోసం. ఏదో ఒకటి ఫార్వర్డ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, లేదంటే యాంగిల్ రొటేషన్ ఉండదు సార్. ఒకదాని లేదంటే మూవింగ్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ కూడా పోతుంటాయి ఒకసారి. అంటే లేదంటే ఫస్ట్ క్వార్టర్ అంటే సెకండ్ క్వార్టర్ అంటే మూవింగ్ ఉంటుంది, లేదా ఆపోజిట్ క్వార్టర్ అంటే మూవింగ్ ఉంటుంది. కట్ అయింది, దండిగా ఉందిరా. సి సి. దీంట్లో లైవా సార్ ఎండ్ టెస్ట్ కొట్టేయండి. ఏదోటి గుడ్డు గుడ్డు అని పెడతా. ఊరికి మనం ఏదైనా పెట్టచ్చు కదా. ఓకే సార్. సో ఎంత వచ్చిందిరా మనకి మార్కులు? 5 వచ్చినాయి. 50% పాస్. సరిపోతుందా? అవునా కదా? మనం సక్సెస్ దగ్గర ఉండాలంటే ఎంత కావాలి సార్? 80+ రావాలరా ఇప్పుండే పరిస్థితిలో. ఓకే సార్. 80+ రావాలి. అంటే 50 అనేది నీకు నార్మల్ గా ఉండేటువంటి ప్రాక్టీస్, వితౌట్ ప్రాక్టీస్ ఇప్పుడు చెప్పావు. సో ఇంకా ఒక 30%, అంటే ఇప్పుడు కష్టపడే దానికంటే ఇంకింత కష్టపడితే మనకు గోల్కి దగ్గరలో ఉన్నట్టు లెక్క. రైట్. తర్వాత మీకు వచ్చారా? ఒక్క నిమిషం ఉండండి. సో మీకు ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ ఒకసారి చూసుకుందాం ఈరోజు. జస్ట్ ఒకసారి వినండి. ఫస్ట్ 20 మార్క్స్ వచ్చేసి స్కిల్స్ ఎగ్జామ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో డిగ్రీ 4th అనలిటికల్ స్కిల్స్ పేపర్ 2019. ఓకే, జస్ట్ మోడల్ కోసం చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా వినపడుతుంది కదా? ఫ్రెండ్స్ 50 మార్క్స్ ఉంటుంది పేపర్. ఫస్ట్ 20 ఓకే ఓకే రైట్, జస్ట్ అబ్జర్వ్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి LCM of two numbers is 54, their HCF is 9 అన్నాడు. One of the two numbers is 27, find the other number. ఇక్కడ రెండు నెంబర్ల యొక్క LCM ఇచ్చారు 54 అని. LCM చేయగలుగుతారా? of two numbers is 54 and HCF is 9 అన్నాడు. అయితే ఆ రెండిట్లో ఒక నెంబర్ 27 అన్నాడు, ఇంకో నెంబర్ కనుక్కోవాలి మనం.
అలానే ఇఫ్ A is to B is equal to 2 is to 3, B is to C is equal to 5 is to 7, then find the A is to B is to C. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ సేమ్ ఇలాగే ఎగ్జాంపుల్ చూడండి. A is to B is equal to 1 is to 2, B is to C is equal to 7 is to 1. అయితే A is to B is to C ఎలా కనుక్కుంటామండి? ఫస్ట్ 1 into 7 that is equal to A and 7 into 2 ఫస్ట్ డౌన్ 1 తర్వాత క్రాస్ మల్టిప్లై పైకి అలానే తర్వాత 2 into 1 7 into 1 7 7 into 2 14 అలానే 2 into 1 A is to B is to C is equal to 7 is to 14 సెకండ్ క్వశ్చన్. అలానే థర్డ్ క్వశ్చన్ వచ్చి రైట్ ద ఫార్ములాస్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు B into 1 plus RT by 100 whole power n. ఇక్కడ మనం ఓన్లీ ఫార్ములా చేస్తాం. ఇక్కడ PT ఫార్ములాని మళ్ళీ మనం అది సబ్స్టిట్యూట్ P అంటే షార్ట్ కట్స్ కూడా చేస్తాను కంపారిజన్ షార్ట్ కట్స్ అంటే 2 years అయితే మోడల్ పేపర్ చెప్పేస్తాను. టూ టాపిక్స్ మాత్రమే రెండు టైం టేబుల్ వరకు ఫోర్త్ క్వశ్చన్ చూస్ ద ఆడ్ పేర్ ఆఫ్ ది వర్డ్స్. ఆడ్ పెయిర్స్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి బెంగళూరు, ముంబై, తమిళనాడు, పాట్నా. ఏది చెప్పండి చూద్దాం. నాకు డౌట్ వస్తుంది. డిఫరెంట్ వర్డ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఏది చెప్పండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఏమి గట్టిగా ఏది వినపడా నాకు గట్టిగా చెప్పు. ఏ కరెక్టా బి కరెక్టా అది ఆడ్ పేరు ఇవన్నీ కాదు. ఏది ఇది ఇదా? బెంగళూరు, ముంబై, తమిళనాడు, పాట్నా. బట్ బెంగళూరు అనేది ఒక సిటీ, తమిళనాడు అనేది ఒక స్టేట్ క్యాపిటల్స్. ఇది క్యాపిటల్ కాదు కదా. ఇది అయితే స్క్వైరు, రెక్టాంగిల్, క్యూబ్, ట్రయాంగిల్. ఇది ఓకే. కాబట్టి ఆడ్ మెన్ అవుట్ అంటే ఇదే కదా ఆడ్. సో ఏ కరెక్టా బి కరెక్టరా? ఏ ఫస్ట్ నెంబర్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 numbers చేయగలరా? ఇక్కడ స్క్వేర్, రెక్టాంగిల్, క్యూబ్ ఇక్కడ డిఫరెంట్ ఎందుకంటే స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ వచ్చేసి దిస్ ఇస్ ద 2 dimensional, క్యూబ్ వచ్చేసి 3 dimensional. అలానే ఫిఫ్త్ వచ్చేసి ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 numbers. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 numbers. మొదటి 15 సంఖ్యల సరాసరి విలువ కనుగొనండి. యావరేజ్ కి ఫార్ములా ఉంది కదా ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ n టర్మ్స్. అంటే ఇక్కడ n వచ్చేసి 15. డిఫరెన్స్ ఫార్ములా యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ n టర్మ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్. ఇక్కడ మనం 15 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సరే ఫస్ట్ సమ్ ఆఫ్ అంటే 1 + 2 + 3 + 4 + 15 నెంబర్స్ యావరేజ్ ఇష్టం కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఫార్ములాస్ లో వచ్చేసి అది టోటల్ నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ కూడా ఫార్ములా. సమ్ ఆఫ్ n టర్మ్స్ బై టోటల్ 15 అలా అంతే కదా. నేను చెప్పింది కరెక్ట్గా. n × 10 + 1/2 బై 15 అంటే 30 అయిపోతున్నా. n × 10 + 1/2 బై 15 కాబట్టి 15 × 16/2 2 1s are 2 8s 120 వస్తాయి సార్. 120 అంటావా? 120 సార్. ఓకే ఓకే. గుడ్. 120 ఏలే.
మిస్సింగ్ టర్మ్ మనం కనుక్కోవాలి. అలానే 36 మిస్సింగ్ టర్మ్స్. 78 ఇప్పుడు మనం మిస్సింగ్ ఫిగర్ కనుక్కున్నాము, మిస్సింగ్ టర్మ్. స్క్వేర్స్ ఎలా ఉంటాయి, 5 కి 90 అలానే 9 కి 17 18 17 కి 29 12 29 కి 45 16 తర్వాత ఈ రెండు క్లియర్ ఉంది కదా. క్వశ్చన్ సరే షూటింగ్ సరి కానీ సార్ ఇది కూడా చెప్పారంట కదా. చెప్పారు సార్. ఇవన్నీ ఎప్పుడో చెప్పేశారు. సరే, నేను క్వశ్చన్ పేపర్ మోడల్ చూపిస్తున్నా, అంతేం లేదు. ఓకే, చెప్పుకుంటే సంతోషం. మోస్ట్లీ ఏమి ఇచ్చినా రాసేస్తాం సార్, మొత్తం చెప్పేశారు. ఓకే, వెరీ గుడ్. సంఖ్యలు కలిపితేనంట 14 అంట. అయితే అదే సంఖ్యలను కలిగిస్తే దానికి ఆన్సర్ చెప్పగలుగుతారా? వర్గాల మధ్య సమ్ ఆఫ్ టూ టర్మ్స్ ఈజ్ 14, their difference is 4. January 1 Find the difference between the squares of the numbers. then which day will come? మన మ్యాథమెటిక్స్ కూడా చేసి 2007 2005 జనవరి 1 ఆదివారం అయితే 2017 జనవరి 1 ఏ వారం అంటే ఉంది కదా. సో చూసుకోండి. సార్ ఎక్స్ స్క్వేర్ 81 వై స్క్వేర్ ఏం సార్, రెండో దాని యొక్క స్క్వేర్ వచ్చి 25, మొదటి దాని యొక్క ఓకే ఓకే, ఉండు చెప్తా. ఏమిటివి? మొదటి సంఖ్య యొక్క వర్గము నేను చెప్పింది రైట్. ఇది చెప్పరా, ఏమొస్తుందో చూద్దాము. ఇది చెప్పావా? 8th క్వశ్చన్ చూడండి. కానీ ఇది 2019 చేయవచ్చు సార్ దీన్ని. సార్ చెప్తా. పన్ను పేపర్ ఏం లేకుండా చెప్పేవచ్చు దీన్ని అంతా. ప్రీవియస్ పేపర్ అది మీ ఎగ్జామ్ డే మీ క్వశ్చన్ పేపర్ నోట్ అని చెప్పేస్తా లెక్క పెట్టి. కానీ డిగ్రీ అవుతున్న జాబ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చెప్తాను సార్, ఇప్పుడు సిలబస్ ఎక్కువ కొట్టినా ఎక్స్టెన్షన్ చెప్తాను. ఎక్స్టెన్షన్ అవన్నీ చెప్తాను. టాపిక్ వైజ్ నేను ఎలా ఉంటుందో కూడా చెప్తాను సార్. మామూలుగా అడిషనల్ సబ్ట్రాక్షన్ ఎలా ఉంటాయి, తర్వాత అదే మల్టిప్లికేషన్ డివిజన్ పైన ఎలా ఉంటాయి, డివైడ్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా స్క్వేర్స్ కిట్స్ మీద ఎలా ఉంటాయి, సెపరేట్ చేసి ప్రైస్ నెంబర్స్ ఎలా ఉంటాయి, పర్సెంటేజ్ ఎలా ఉంటాయి, మొత్తం డివైడ్ చేసి ఒకటే చెప్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. అన్ని దాని 15 వయసు, విజయ్ యొక్క వయసు. ఇది చెప్పురా. 11th ప్రాబ్లం చెప్పు ఆన్సర్. బడ్మాస్ రోల్ ఇస్ చెప్పండి. 76 into 32 divided by 8 plus 10. 314. 314. బాడ్మాస్ రూల్ అప్లై చేసావా సార్? 32/8 అంటే 4 సార్. ఏం బ్రాకెట్? నెక్స్ట్ 76 into 4, 6 4s are 24. 4 6s are 24 సార్. 4 7s are 28. 2 30 304. 304 14. ఓకే చూద్దామండి. 11th వచ్చి బాడ్మాస్ ఫార్ములా. బ్రాకెట్ ఆఫ్ ఏం చెప్పి చూద్దాం. డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్,
సబ్స్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్. ఎక్స్ప్లెయిన్ ద డివిజిబిలిటీ సబ్ట్రాక్షన్. మనం 5 యొక్క భాగనీయ సూత్రం అంటే 5ని ఎలా భాగిస్తారనేది రాయాలి. ఇది తెలుసు కదా 12th ప్రాబ్లం. తెలుసు సార్. 12th ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 5 గాని 0 గాని ఉంటే అది 5 చే నిశేషంగా భాగించబడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎగ్జాంపుల్ చెప్పు ఒకటే. 665 లాస్ట్ 5 ఉంది కాబట్టి అదేలే, లాస్ట్ 0 గాని 5 గాని ఉంటాయి. డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 చెప్పు. 3 కా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 3 చే నిశేషంగా భాగించబడుతుంది. వెరీ గుడ్. సో అప్డేట్ ఇవ్వను దానికి 3 ఉదాహరణలు. నేను ఇంకా ఎగ్జామ్ అయితే చదవను సార్. సార్ చెప్పినప్పుడు మొత్తం బుర్రకి ఎక్కించేసిన. ఇంకా బుక్ ఎత్తేది అంటే ఏం లేదు. ఇది ఉందే రిలేషన్. నేను అన్ని ఎక్స్టెన్షన్ చెప్తాను ఎగ్జామ్ పాయింట్ మాత్రం చెప్తాను. ఇవన్నీ ఓల్డ్ నాకు ఇది చెప్పండి. 3/7 of 1/4 of 2/5 of a number is 15. ఇది వర్క్ చేసి చెప్పండి చూద్దాం. ఇది వర్క్ చేసి చెప్పండి అబ్బా. 3/7 హాఫ్ ఉంది కదా, హాఫ్ అంటే మల్టిప్లికేషన్. 1/4 ఆఫ్ 2/5 ఆఫ్ ఏ నంబర్. ఆ నంబర్ అనే దాన్ని మనం ఏమనుకోవచ్చు, ఎక్స్ అని అనుకుంటాం. దెన్ వాట్ ఈస్ దట్ నంబర్. ముందు ఆ నంబర్ ఎంతో కనుక్కొని మళ్ళీ ఏమడిగాడు ఇక్కడ, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది సేమ్ నంబర్. చేస్తున్నారా? ఒక సంఖ్యలో 3/7 వంతులో 1/4 వంతు, దానిలో 2/5 వంతు విలువ 5, 15 అయితే ఆ సంఖ్యలో సగం విలువ ఎంత? చేస్తున్నావా లక్ష్మణ, ప్రమీల, అమల? చేస్తున్నారా లేదా? ఒక నిమిషం ఉండండి సార్, చేస్తానే ఉన్నామా. సరే చెయ్యి. x ఈక్వల్ టు 3.5 సార్. అది ఎక్స్ అని అడుగుతుందిరా, నువ్వు నాకు ఎక్స్ అని చెప్పొద్దు. అదే సార్ ఆ సంఖ్యనే అడిగింది ఏంది, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ హాఫ్ ఆఫ్ వచ్చి దాంట్లో హాఫ్ చెప్పుకుంటున్నాడు. ఇలా హాఫ్ ఆఫ్ ది సేమ్ నంబర్. ఒకసారి చెప్పండి సార్. సార్ రేట్ ఒకసారి చెప్పండి, మీరే చెప్పండి. విను, ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి. హాఫ్ హాఫ్ అంటే ఇంటూ ఇంటూ పెట్టుకోరా. 3/7 ఇంటూ 1/4 ఇంటూ 2/5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 15. అది ఈక్వేషన్ ఫామ్. 3/7 ఇంటూ 1/4 ఇంటూ 2/5 ఇంటూ ఎక్స్. ఆ నంబర్ని ఎక్స్ అని అనుకున్నాను నేను మనసులో. ఈక్వల్ టు 15. దెన్ వాట్ ఈజ్ ఎక్స్? బట్ మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఏమి? ఇది కన్ఫ్యూజన్ చేసే దానికోసంగా ఇట్లా ఇచ్చారు ఇక్కడ. ఏమనే చాలా మంది ఎక్స్ అని చెప్పేసి వదిలేస్తారు, అయిపోయింది అనుకుంటారు. అట్లా లేకుండా ఫైండ్ ది వాల్యూ, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది సేమ్ నంబర్. నీకేమైతే వచ్చి ఉంటుందో ఆ నంబర్ లో సగం చెప్పాలి. అది ఫైనల్ ఆన్సర్.
నంబర్ కనుక్కోవాలి, హాఫ్ ఆఫ్ దట్ నంబర్ వాల్యూ రాయాలా. ఇప్పుడు రాలంక 3 చేయాలయ్యా. ఆ సంఖ్య 350, దాంట్లో సగం అంటే అంతే 175 కదా. అంతే సార్, 175 సార్. అంతే లెక్క. అయినా ఆ సంఖ్యలో సగం విలువ ఎంత? బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ఇదిరా ఇట్లా ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, మరి మర్చిపోమకండి. ఒక వ్యక్తి ఏం రాశాడా, ఏ మ్యాన్ ట్రావెలింగ్ ఏ సర్టన్ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 32 km/h. హౌ మచ్ డిస్టెన్స్ he can travel in 15 minutes? గంటకు 32 కిలోమీటర్లు పరిగెత్తగలిగినటువంటి ఒక మనిషి లేదా ట్రావెల్ చేయగలిగినటువంటి ఒక మనిషి 15 నిమిషాల్లో ఎంత దూరం పోతాడు? ఎన్ని 8 కిలోమీటర్లు సార్. 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లా? మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా? ప్రమిళ, అమల 8 8 అందరు కానీ 8 వచ్చిందా? ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏమంటే ఇది మీకు ఇంకా చెప్పలేదు అనుకుంటే, ఇది చార్ట్స్ పైన డేటా ఇంటర్ప్రిటేషన్ పైన లాస్ట్ పార్ట్ వచ్చి డేటా ఇట్లా మన చార్ట్స్ రూపంలో ఇస్తారు. దీన్ని చెప్పిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఒక టేబుల్, ఒక పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్ ఇచ్చి అందు నుండి చూడండి పై డయాగ్రామ్ ఇచ్చారు. ఇదేమి ఇచ్చారు? ఇక్కడ ఒక పై డయాగ్రామ్ ఇచ్చేసారు. ఇందులో హిందీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సంథింగ్ అవి పై డయాగ్రామ్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు. అయితే దాని నుంచి ఏమి టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్ హూ టీచ్ కెమిస్ట్రీ, ఇంగ్లీషు, బయాలజీ, దీని వర్క్ చేయమంటున్నాడు. అది డేటా ఇంటర్ప్రిటేషన్ కింద వస్తుంది. ఆ తర్వాత చేద్దరు. అట్లాగే 8th క్వశ్చన్ మీరు చేయొచ్చు. ఏమని? ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్. సమ్ ఇచ్చాడు, ఇయర్ ఇచ్చాడు, రేట్ కూడా ఇచ్చేసాడు. ఫైండ్ ది సింపుల్ పీటీఆర్ బై 100 దీనికి వేసుకోవచ్చు. బారు వడ్డీ పీటీఆర్ బై 100. తర్వాత 7,500. అయితే ఆ రెండు వచ్చిన ఆన్సర్లో ఆ రెండిట్లో ఇది కూడా చూడండి. ఎల్సిఎం ఆఫ్ 87, 145 అది కూడా మీరు చేస్తారు. తర్వాత ఇది క్యాలెండర్. లేదా నేను చెప్పేస్తే మీరు ఎందుకు వాళ్ళది ఉపయోగపడుతుంది సార్. మా క్యాలెండర్ లేదే సార్, కానీ నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోండి. అది కూడా ఎగ్జామ్ చెప్తాను సారు. ఓకే, చెప్తారంటే ప్రతి బుధవారము ఇక్కడికి రావాలి. ఓకే సార్. ఏం లేదు, తమాషగా కొంచెం డిస్కస్ చేసి ఒకసారి రిఫ్రెష్ అయ్యి వెళ్ళిపోదు. సరే సార్, టైం అయిపోయి వేరే క్లాస్ ఉండాలి సార్, పోవాలి. సరే బాయ్ సార్. ఉండరా బాయ్ అంటే ఎట్లా? అప్పుడే సార్ టైం 3 సార్, క్లాస్